జై గణేశ. మాతాపితృభ్యో నమః. అనంతానంద గురుపాదుకాభ్య నమః. మాధవానంద సరస్వతీ స్వామి గురుపాదుకాభ్య నమః. మధుసూదనానంద సరస్వతీ స్వామి గురుపాదుకాభ్య నమః. భక్తులకు ప్రేక్షకులందరికీ కూడా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవ నామ సంవత్సరం అంతా కూడా అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతూ వాళ్ళు కోరుకునే సకల మనోవాంఛాలన్నీ కూడా నెరవేరాలని, వారి ఇష్టదైవ అనుకూలము, కులదైవ అనుగ్రహము, గురుదేవతల యొక్క అనుగ్రహంతోటి వారు సాధించాల్సినటువంటి విషయంలో మంచి ఉత్తీర్ణమైనటువంటి ఫలితాలు పొందవలసిందిగా, అలాంటి అవకాశాలు కల్పించవలసిందిగా శ్వేతార్కమూల గణపతి స్వామి వారికి మనఃపూర్వక నమస్కారములు, ఆశీర్వచనాలు అందరికీ తెలపడమవుతుంది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మయేత్. ఉగాది రోజున మనం ఈ సంవత్సర ఫలితాంశాలు ఏ విధంగా మనకు మన జాతకరీత్యా, గోచారరీత్యా, మన రాశులకు కావచ్చు, నక్షత్రాలకు కావచ్చు ఏ విధంగా ఉండబోతుంది, మరి ఈ సంవత్సరంలో ఉగాది రోజున మనము ఏ పని చేస్తే మనకు విశేషంగా ఎలాంటి పుణ్యం ఫలితం కలుగుతుంది అనే విషయాలు తెలుసుకుందాం. యుగానికి ఆదిగా చెప్పేటువంటిది ఉగాది. దీన్ని యుగాదిగా చెబుతారు. అంటే బ్రహ్మదేవుడికి మరొక కాలము ముందడుగా వెళ్తున్నటువంటి సమయాన్ని మనం యుగాదిగా చెబుతూ ఉంటాము. ఈ ఉగాది రోజున ప్రతి ఒక్కరు కూడా తలస్నానం చేసి ఇంట్లో నిత్య దేవతారాధన చేసుకొని, శుభ్రంగా ఇల్లంతా కడుక్కొని దేవతారాధన చేసుకొని, దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి అక్కడ దేవతా దర్శనం చేసుకొని, అక్కడ బ్రాహ్మణుల చేత ఆశీర్వచనాలు పొంది ఇంటికి వచ్చి ధ్వజారోహణం చేసి నింభ కుసుమ భక్షణముతో పాటుగా ఈ యొక్క షడ్ రసోపేతమైనటువంటి ఉగాది పచ్చడిని స్వీకరించి ఆ రోజున విశేషంగా పంచాంగ శ్రవణాన్ని ఎవరైతే వింటారో వారికి ఆ సంవత్సర ఫలితాంశాలు తెలవడంతో పాటు ఆ సంవత్సరంలో వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, సూచికలు ఏంటి అనేటివి కూడా తెలుసుకోగలుగుతారు. అందుకే ఉగాది రోజున ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పంచాంగ శ్రవణాన్ని వినాలి. ఉగాది రోజున తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని ఇంట్లో దేవతా పూజలు ఇవన్నీ కూడా శాస్త్రీయంగా మనము నిర్వహించుకోవాలనేటువంటి సాంప్రదాయాన్ని మన ఋషుల ప్రోక్తంగా, మన పెద్దల సాంప్రదాయ అనుసారంగా వస్తున్నటువంటి విషయం ఈ రోజున తప్పక ఆచరించాలి. వసంత కోకిల ఏ విధంగానైతే వసంత ఋతువులోకి ఆరంభించినటువంటి వేళ పాతది అంతా కూడా మనకు ఆ సమస్యలన్నీ తొలగిపోయి కొత్తదనంగా మన జీవితాన్ని ఏ విధంగానైతే ఈ వసంత ఋతువులో ప్రారంభం జరుగుతుందో ప్రకృతి అంతా కూడా మన జీవితంలో కూడా అలాంటి ఉత్తేజభరితమైనటువంటి ఆ జీవితం అందరికీ కూడా సుఖ సంతోషాలతో సాగాలని ఈ యుగానికి ఆదిగా చైత్ర మాసంలో వచ్చేటువంటి మొదటి రోజున ఉగాది పండుగ మన హిందూ సంస్కృతిని అనుసరించి మనం ఎంతో విశేషమైనటువంటి పండుగను నిర్వహించుకుంటాము. ఈ ఉగాది రోజున పంచాంగ శ్రవణాన్ని వినాలి అని చెప్పారు కదా, మరి ఈ పంచాంగ శ్రవణం వింటే ఏమేమి ఫలితాలు వస్తాయనేది కూడా తెలుసుకుందాం. ముందుగా శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంప్రప్రదాం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఈ రోజున పంచాంగాన్ని వినడం వల్ల ఏమేం జరుగుతాయి? శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాహపహం అని చెప్తున్నారు. అంటే మనకు కలిగేటువంటి దుస్వప్నాలు, చెడులన్నీ కూడా పోయి గంగా స్నానంలో చేసినటువంటి విశేష ఫలితము ఈ రోజున మనము ఇంట్లో తలస్నానము చేయడం వల్ల, తలకు మాడ పెట్టుకొని స్నానం చేయడం వల్ల అలాంటి పుణ్యఫలం కలుగుతుంది. గోదానం చేస్తే ఎంతటి విశేషమైనటువంటి మనకు ఫలితాలు కలుగుతాయో ఈ రోజున పంచాంగాన్ని వినడం వల్ల అంత విశేషమైనటువంటి గోదానం చేసిన ఫలితం కూడా వస్తుంది. దానితో పాటు ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదాం. సంతానం అంటే మనకు గర్భస్థంగా వచ్చినటువంటి కొడుకులు బిడ్డలనే కాదు, మనం చేసేటువంటి సమస్త కార్యాలన్నీ కూడా శుభ ఫలితంగా సాగాలి. మనం చేసే నానా కర్మలన్నీ కూడా, మనం చేసే ప్రతి పనిలో కూడా అని అర్థం, మనం చేసే ప్రతి పనిలో కూడా దుస్వప్నాలన్నీ కూడా పోయి శుభశకునాలు కలగాలని ఈ పంచాంగాన్ని వినడం వల్ల ఆ సత్ఫలితాలు, గోదానం లాంటి విశేష ఫలితాలు, గంగా స్నానం చేసిన విశేష ఫలితాలు కలుగుతాయని చెప్తారు. మరి మనకున్నటువంటి
ప్రభవాది 60 సంవత్సరాల్లో ఈ సంవత్సరానికి గాను పరాభవ నామ సంవత్సరం అని పేరు. పరాభవం అంటే పేరులో పరాభవం ఉంది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా వెనుకడుగు ఉంటుందని మనం భావన చేయొచ్చు. ఆభవము అంటే ఇంకో దానికి కొత్త దానికి నాంది అని కూడా ద్వంద్వ అక్షరం మనకు తెలుస్తుంది. పరాభవం అంటే మనకు కలిగినటువంటి చెడునంతా కూడా తొలగించుకొని మంచికి మరో అడుగు వేయడం అని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సరం ఈ సంవత్సరానికి ఉన్నటువంటి పేరు. మనకున్నటువంటి 60 సంవత్సరాల్లో ఈ సంవత్సరం 37వ సంవత్సరంలో భాగంగా మనకు పరాభవ అనేటువంటి నామ సంవత్సరం మనకు వస్తుంది. ఇది ప్రభవాదిగా మనం చూసుకుంటే ఇది 40వ సంఖ్యగా ఉన్నటువంటి పరాభవ అనే నామంతో ఉంటుంది. మరి ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క నామం ఉంటుంది కదా. ఈ పరాభవ నామ సంవత్సరంలో మరి ఎవరెవరు ఏ రాజ్య పరిపాలన చేస్తున్నారు, ఎవరెవరు ఆధిపత్యాన్ని వహిస్తూ మనకు ఎలాంటి జాతక రీత్యా కావచ్చు, గోచారీత్యా కావచ్చు మనం ఆదాయ వ్యయాలు అని చెప్తుంటాము, రాజ్య పూజ అవమానాలని చెప్తుంటాము. మరి ఈ సంవత్సరానికి ఆ రాజు కావచ్చు, మంత్రి కావచ్చు, సస్యాధిపతి కావచ్చు, సైన్యాధిపతి కావచ్చు, ధరాధిపతి కావచ్చు, నీరసాధిపతి కావచ్చు, మేఘాధిపతి కావచ్చు, ఎవరు ఎలా ఉన్నారనేటువంటి నవనాయకుల ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంవత్సరానికి ఈ పరాభవ నామ సంవత్సరానికి కనుక నవనాయకుల రాజ్యాధిపతులను కనుక చూసినట్లయితే ఈ సంవత్సరానికి రాజుగా గురు గ్రహం ఉంటుంది, మంత్రిగా కుజగ్రహం ఉంటుంది, సస్యాధిపతిగా శుక్రుడు వ్యవహరిస్తే నిరసాధిపతిగా శుక్రుడు ఉంటున్నాడు, ధాన్యాధిపతిగా బుధుడు, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి, సేనాధిపతిగా చంద్రుడు పరిపాలన చేస్తున్నాడు, రసాధిపతిగా రవి గ్రహ పరిపాలన ఉంటుంది, పశుపాలకుడిగా పశురక్షకుడిగా శ్రీకృష్ణుడు పరిపాలన చేస్తున్నాడు. ఈ సంవత్సరానికి కనుక మనం చూసినట్లయితే ఈ 12 రాశుల వారికి, ఈ 27 నక్షత్రాల వారికి ఏ విధమైనటువంటి మంచి చెడులు ఉండబోతున్నాయి అనేది సూక్ష్మంగా మనం తెలుసుకుందాం. ముందుగా మనం కనుక చూసినట్లయితే మేషరాశి వారికి ఈ సంవత్సరం 11 ఆదాయము, 5 ఖర్చుగా, సంఘంలో 2 మంచి అంటే 4 అవమానంగా చూస్తూ ఉంటారు. వృషభ రాశి వారికి 5 ఆదాయంగా, 14 ఖర్చుగా, సంఘంలో 4 మంచి అంటే 2 చెడుగా చెప్తూ ఉంటారు. మిథున రాశి వారికి 8 ఆదాయం, 11 ఖర్చుగా ఉంటుంది. అలాగే ఒకరు సంఘంలో మంచి అంటే 7 చెడుగా అంటూ ఉంటారు. అలాగే కర్కాటక రాశి వారికి చూస్తే 2 మంచి, 11 చెడుగా అంటారు. 2 ఆదాయం, 11 ఖర్చు, అందులో 4% మంచి అంటే 7% చెడుగా చూస్తూ ఉంటారు. సింహరాశి వారికి 5 సంపాదన, 5 ఖర్చుగా ఉంటుంది. అలాగే సంఘంలో 7 మంచి అంటే 7 చెడుగా అంటుంటారు. అలాగే కన్యా రాశి వారికి కనుక చూసినట్లయితే 8 ఆదాయం, 11 ఖర్చుగా ఉంటుంది. వారికి కన్యా రాశి వారికి సంఘంలో 3 మంచి అంటే 3 చెడుగా అంటూ ఉంటారు. చెడు అంటే ఏదో తిట్టిపోస్తారు అనేది కాదు. ఇక్కడ మనం జాగ్రత్తగా మనకు 3 మంచి అంటున్నారంటే అదే 3 మనం చెడుగా అనబోతున్నారు కావచ్చు, వారితో జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలని అర్థం చేసుకోవాలి తప్ప చెడు అంటే చెడు ఫలితాలు వస్తాయనేది మాత్రం తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అంటే మనం తీసుకోవాల్సినటువంటి ఆచరణలు, మనం చేసుకునేటువంటి పనులలో ఏ టైంలో ఏ జాగ్రత్తలు, మనకు ఇంత శాతం మనకు కష్టంగా ఉండబోతుంది కాబట్టి మనం ఇంకా జాగ్రత్తలు పాటించి మనం చేసే పనిని మనం ఇంకా శ్రద్ధ వహించి చేయాలని మాత్రం అర్థం చేసుకోవాలి. ఇకపోతే తులారాశి వారికి 5 ఆదాయం, 11 ఖర్చుగా ఉంటే 6 మంచి అంటే 3 చెడు అవమానంగా చూస్తారు. వృశ్చిక రాశి వారికి 11 ఆదాయంగా ఉంటే 5 ఖర్చుగా ఉంటుంది. 2 మంచి అంటే 6 చెడుగా చూస్తుంటారు. ధనస్సు రాశి వారికి 14 ఆదాయం, 11 ఖర్చుగా ఉంటుంది. సంఘంలో 5 మంచి అంటే 6 చెడుగా చెప్తారు. మకర రాశి వారికి 2 ఆదాయం అయితే 8 ఖర్చుగా ఉంటుంది. మంచి ఒకటైతే చెడు 2గా ఉంటుంది. కుంభరాశి వారికి 2 ఆదాయం, 8 ఖర్చుగా ఉంటుంది. 4 మంచి అంటే 2% చెడుగా అంటారు. మీనరాశి వారికి 14 ఆదాయం, 11 ఖర్చుగా ఉంటుంది. మీనరాశి వారికి సంఘంలో 7 మంచి అంటే 2 చెడుగా చెబుతూ ఉంటారు. ఈ సంవత్సరానికి కనుక చూసినట్లయితే మనకు ఈ వర్షలగ్న జగట్ లగ్న అనుసారంగా ఈ సంవత్సరానికి ఈ మేషాది రాశుల వారికి ఈ విధమైనటువంటి రాజ్య పూజ అవమానాలు కావచ్చు, ఆదాయ వ్యయాలు ఈ విధంగా చెప్పబడ్డాయి. సంఘంలో 11 ఆదాయం, 5 ఖర్చు వస్తుందంటే మనకు డబ్బు బాగా వస్తుంది, సగమే ఖర్చు అవుతుంది, సగం వెనకేసుకోవచ్చు అని చూస్తుంటాం. కానీ ఇక్కడ మనం రాజ్య పూజల్లో చూసుకుంటే
చూసుకుంటే ఇద్దరు మంచి అంటే నలుగురు చెడుగా చూసే అవకాశం ఉంది. చెడు వృద్ధి కూడా మనకు రెట్టింపు ఉంది కాబట్టి మనం చేసే ఆదాయంలో వృధా ఖర్చులు ఎక్కువగా అవుతాయి. కాబట్టి వృధా ఖర్చులను మనం జాగ్రత్త వహించాలి. మనం తెలిసి తిరిగి ఎమరుపాటుగా ఖర్చులు చేస్తాం కావచ్చు అనేటువంటి విధిగా మనం ఆలోచన చేసి ఇప్పుడు చెప్పినట్టుగా ఈ ఆదాయ వ్యయాలు రాజ్యపూజ అవమానాలను సరిచూసుకొని మీకున్నటువంటి ఆదాయ వ్యయాలు మీ రాశులను అనుసరించి రాజ్యపూజ అవమానాలను కూడా సరిచూసుకుంటూ మీరు ఈ సంవత్సరం ఎలాంటి ప్రణాళికను చేయాలనేటువంటి విషయాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోగలరు. ఇకపోతే ఈ సంవత్సరానికి గురువు రాజుగా పరిపాలన చేస్తున్నాడు కాబట్టి ఒక మంచి మేధస్సు కలిగిన వాడే మంచి రాజ్యాధికారంలో ఉన్నప్పటికీ కూడా మంత్రిగా కుజుడు ఉంటున్నాడు కాబట్టి ఈ గురువు కుజుల సంయోగం వల్ల కొంత యుద్ధ వాతావరణంగా కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే పై స్థాయిలో ఉండే ప్రభుత్వమే కావచ్చు, మన ఇంట్లో వాళ్ళే కావచ్చు, ఎట్లయినా కావచ్చు. ప్రభుత్వం అంటే గవర్నమెంట్ ఒకటే తీసుకోవడం కాదు, మన ముందు ఉన్న స్థాయి వాళ్ళు ఎవరైనా కూడా అంటే మనను చూసుకునేవారు మన ఇంటి పెద్దనే కావచ్చు. అలా గురు పరిపాలనలో మంచిగా ఉన్నప్పటికీ కూడా కుజుడు మంత్రిత్వాన్ని వ్యవహరిస్తున్నాడు కాబట్టి కొద్దిగా యుద్ధ వాతావరణ స్థితులు కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. సస్యాధిపతి శుక్రుడి చేతిలో ఉన్నది కాబట్టి నీరసాధిపతి కూడా శుక్రుడై ఉన్నాడు కాబట్టి మేఘ వర్షావృతాలు కూడా కొంచెం మనకు మంచిగానే ఉంటాయి. సగకాలం మనకు తక్కువ వర్షాలు ఉండి సగకాలం ఎక్కువ వర్షాలు ఉన్నప్పటికీ కూడా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలిగే అవకాశం అయితే మనకు కనిపించట్లేదు. ధాన్యాధిపతి బుధుడై ఉన్నాడు కాబట్టి మంచి ధరలకే రైతులు వారి యొక్క ధాన్యాదులన్నీ కూడా అమ్ముకునే పరిస్థితి ఉంటుంది. అర్ఘ్యాధిపతిగా మేఘాధిపతిగా సేనాధిపతిగా చంద్రుడు వ్యవహారంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ వర్షాలు కూడా మనకు సగం కాలం ఇందాక చెప్పినట్టుగా మనకు అతి వర్షాలు పడ్డా మళ్ళీ తర్వాత అతిగా పంట వచ్చే పరిస్థితులు కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. రసాధిపతిగా రవి ఉన్నాడు. పశుపాలకుడిగా పశురక్షకుడిగా కూడా శ్రీకృష్ణుడి పరిపాలనలో ఉన్నాయి కాబట్టి గోవులు కూడా మంచి వృద్ధినే ఉంటాయి. గోవుల సంరక్షణ కూడా శ్రీకృష్ణుని చేతిలో ఉన్నది కాబట్టి ధర్మబద్ధమైనటువంటి వ్యవహారంలో మనకు గో సంపద పెరుగుతుంది. ఎక్కడైతే గోవు బ్రాహ్మణుడు వృద్ధి చెందబడతాడో ధర్మబద్ధంగా వారిని గౌరవింపబడతాడో దేశమంతా కూడా సుభిక్షంగా ఉంటుందని శ్రీకృష్ణుడు చెప్పాడు. అలాంటి శ్రీకృష్ణుడి పరిపాలనలో ఈ సంవత్సరం ఈ గోవుల రక్షణ కావచ్చు, అంటే పశువుల రక్షణే కావచ్చు, పశువులను వృద్ధి చెందేవాడు కూడా శ్రీకృష్ణుడే ఉన్నాడు కాబట్టి పశు సంపద మనకు మంచిగానే ఆర్థికంగా కావచ్చు, వ్యవసాయ భూమిక కావచ్చు, సస్య వ్యవహారంలో కావచ్చు, పశువుల ద్వారా మనకు మంచి పంట వ్యవహారాలన్నీ కూడా మంచిగానే రాబోతున్నాయి ఈ సంవత్సరం మనం చూసుకున్నట్లయితే. ఇకపోతే ఈ సంవత్సరానికి కనుక మనం చూసుకున్నట్లయితే మౌఢ్యములు ఎప్పుడు ఉంటున్నాయంటే గురుమౌఢ్యమి నిజ జ్యేష్ఠ అమావాస్య నుంచి శ్రావణ శుద్ధ పాడ్యమి అంటే 14 జూలై 2026 మంగళవారం నుండి 13 ఆగస్టు 2026 వరకు గురుమౌఢ్యమి ఉంటుంది. అలాగే శుక్రమౌఢ్యమి చూసినట్లయితే ఆశ్వయుజ శుద్ధ అష్టమి బతుకమ్మ పండుగ రోజున నుండి ఆశ్వయుజ బహుళ చవితి వరకు అంటే శుక్రమౌఢ్యమి అక్టోబర్ 19 సోమవారం నుండి అక్టోబర్ 29 బుధవారం వరకు శుక్రమౌఢ్యమి ఉంటుంది. ఈ మౌఢ్యములలో శుభకార్యాలు ఏవి కూడా మన ప్రాంతాల్లో అనుసరించి కేవలం ప్రాంతీయంగానే కాదు ఎక్కడైనా కూడా ఈ మౌఢ్యమి కాలాలలో శుభకార్యాలు ఏవి చేయరు. కాబట్టి ఈ గురు శుక్ర మౌఢ్యములు ఉన్న సందర్భాల్లో గురుబలం శుక్రబలం సరిగా ఉండదు కాబట్టి శుభకార్యాలు ఏవి కూడా జరగవు. కాకపోతే కర్తరి అంటే మనకు వాస్తు కర్తరి అగ్నికర్తరి అంటారు కదా, మనకు వచ్చేసి ఈ ముఖ్యంగా కార్పెంటర్స్ వాళ్ళు వీళ్ళు కావచ్చు, దర్వాజాలు నిలబెట్టుకోవడం గృహప్రవేశాలు చేసుకోవడానికి కూడా ఈ కర్తరులు చూస్తుంటారు. ఈ కర్తరులు వచ్చేసి వైశాఖ బహుళ తదియ రోజు అంటే మే 4వ తారీఖు సోమవారం నుంచి మే 29వ తారీఖు వరకు వాస్తుకర్తరి ఉంటుంది. ఇందులోనే మే 11 నుంచి 25 వరకు అగ్నికర్తరి కూడా ఉంటుంది. కాబట్టి సుమారుగా మనకు మే 4వ తేదీ నుంచి మే 29వ తేదీ వరకు కూడా గృహప్రవేశాది ముహూర్తాలు ఉండవు. ఈ విషయాన్ని కూడా గమనించాలి. అలాగే ఈ సంవత్సరం మనగా చూసినట్లయితే పుష్కరాలు కూడా మనకు యమునా నదికి పుష్కరాలు వస్తున్నాయి. బృహస్పతి కర్కాటక రాశి ప్రవేశం చేయడం వలన జూన్ 1వ తారీఖు నుండి రాత్రి 1:30 యమునా నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం మనకు పుష్కరాలు యమునా నదికి వస్తున్నాయన్న విషయాన్ని గమనించాలి. ఈ సంవత్సరం మరి రైతులు కావచ్చు అందరూ కూడా గమనించేటువంటి విషయం ఏంటిదంటే సంక్రాంతి పురుషుడు ఎలా ఉంటుండు, సంక్రాంతి పురుషుడు ఎప్పుడు వస్తున్నాడు ఎలా వస్తున్న విషయం చూస్తే మనకు ఈ పరాభవనామ సంవత్సరంలో పుష్యశుద్ధ షష్ఠి గురువారం రోజున రేవతి నక్షత్ర వృశ్చిక లగ్న శివయోగ వణిజీకరణంలో అంటే జనవరి 14వ తేదీ రాత్రి 3:12 ఈ మకర రాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశిస్తున్న కాలాన్ని అనుసరించి ఈ సంవత్సరం మంద అనే నామకరణంతో వేపాకు ఉదకంతో స్నానము చేసి ఔషధీగుణమైనటువంటి గంధమును లేపముగా చేసుకొని శ్యామవర్ణ వస్త్రమును ధరించి అర్క పుష్పాలను మెడలో ధారణ చేసి పగడాన్ని భూషణగా ధరించి పెరుగును ఆహారంగా తీసుకొని
తాటి పండు భోజనం చేస్తూ తోమర ఆయుధముగా తీసుకొని నెమలి వర్ణము గల ఛత్రమును గొడుగుగా చేసుకొని దున్నపోతు వాహనము మీద చపల చేష్టతో ఈ సంవత్సరం వాయువ్య దిశ నుంచి సంక్రమణ పురుషుడు వస్తున్నాడు కాబట్టి వాయువ్య దిశను అనుసరించి వచ్చేటువంటి విషయంలో మనకు కొంత చెడు కాలం కూడా ఉంటుంది కాబట్టి వాయువ్య స్థానంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈశాన్య వాయువ్య స్థానంలో ఉన్నటువంటి భారతదేశ కాలమానంలో ఉన్నటువంటి భారతదేశ స్థితిగతిలో కూడా వాయువ్య స్థితిలో ఉన్నటువంటి భారతదేశం అంతా కూడా జాగ్రత్తలు వహించాలనే సూచనలు కూడా అందరూ తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము.